హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకి మరో కొత్త వీడియోతో అయితే వచ్చేసాను. జనరల్‌గా మనం ఇంట్లో ఏ వస్తువైనా కొత్తగా తీసుకున్నప్పుడు పూజ చేసి ఓపెన్ చేయడం మన సాంప్రదాయంగా వచ్చింది. సో, మన సాంప్రదాయంలో భాగంగా ఈరోజు నేను కొత్తగా గ్యాస్ స్టవ్ తీసుకున్నప్పుడు పూజ ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో దట్ నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్‌కి అయితే వచ్చేస్తాయి. ఇంకా ఆలస్యం చేయకుండా పూజను ప్రారంభిద్దాం. ముందుగా వంటగదిలో స్టవ్‌ని పెట్టుకునే ఏరియాని మంచిగా గంగాజలంతో శుద్ధి చేసుకొని, బియ్యం పిండితో అందంగా ముగ్గును పెట్టుకొని, పసుపు, కుంకుమను వేసుకోవాలి. మనం దేవుని దగ్గర పూజని ఎంత పవిత్రంగా చేస్తామో, ఇక్కడ కూడా మొట్టమొదటిగా విఘ్నేశ్వరుడిని, లక్ష్మీదేవిని, అలానే అగ్నిదేవుడిని కూడా అంతే పవిత్రంగా తలారా స్నానం చేసి మరీ చేయాలి. ఎప్పుడూ కూడా దేవుని పూజ చేసేటప్పుడు ముగ్గు కోసం చాక్ పీసులు యూజ్ చేయకూడదండి. బియ్యం పిండితోనే ముగ్గు వేసుకోవాలి. ముగ్గు పెట్టిన తర్వాత కొత్త స్టవ్‌ని గంగాజలంతో శుద్ధి చేసి స్టవ్ మీద కూడా పూజ చేయడం కోసం బియ్యం పిండితో ముగ్గును వేసుకొని పసుపు, కుంకుమ వేసుకోవాలి. మనం దేవుని పూజ చేసేటప్పుడు ఆవాహయామి అనుకుంటూ ఆ దేవుడి మందిరం అంతా ఎంత శుభ్రంగా ఉంచుతామో ఇక్కడ కూడా అలానే శుభ్రంగా చేసుకోవాలండి. చేసుకునే ప్రతి చోట కూడా చక్కగా ముగ్గులేసుకొని పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని మంచిగా అయితే దేవునికి ఆవాహయామి అనుకుంటూ ఆసనం ఏర్పాటు చేయాలండి. తర్వాత చక్కగా స్టవ్‌కి పసుపు రాసి బొట్లు పెట్టుకొని అలానే ఎన్ని బర్నర్స్ ఉంటే అన్నిటికీ పసుపు రాసి బొట్టు పెట్టుకొని చక్కగా అలంకరించుకోవాలి. దాంతో పాటు వంటగదిలో మనకి గోడ ఉంటది కదండీ! ఆ గోడ మీద ఎప్పుడూ కూడా పసుపు రాసుకొని కుంకుమతో స్వస్తిక్‌ని రాసుకుంటే మనకి చాలా మంచిది. నెక్స్ట్ పూలతో చక్కగా స్టవ్‌ని అందంగా అలంకరించుకోవాలి. ఇంకా దీపారాధన కోసం ఏర్పాట్లు చేసుకోవాలి. రావి ఆకుల్లో దీపారాధన చేస్తే మంచిది కాబట్టి రావి ఆకుల మీద దీపపు కుందులను పెట్టి స్టవ్ ముందు పెట్టుకోవాలి. ఇప్పుడు సాంబ్రాణి పుల్లను ఉపయోగించి దీపారాధన చేసుకోవాలి. ముందుగా మనం ఏ పని మొదలుపెట్టినా కూడా, ఏ పూజను ప్రారంభించినా కూడా విఘ్నేశ్వరునికి పూజ చేసుకుంటాం కాబట్టి దీపారాధన చేసి వినాయకుడి మంత్రాలు చదువుకుంటూ నమస్కారం చేసుకోవాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే వక్రతుండమహాకాయ కోటిసూర్యసమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః అనుకుంటూ వినాయకుని పూజను చేసుకోవాలి. ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఎల్లవేళలా కాపాడమని ఆ విఘ్నేశ్వరుణ్ణి మొక్కుకోవాలి. తర్వాత నమస్కారం చేసుకుని కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం స్టవ్‌కి పూజ చేసుకున్నాం కదా! అంటే లక్ష్మీదేవికి పూజ చేసుకున్నాం. లక్ష్మీదేవికి, గణపతికి పూజ చేసుకున్న తర్వాత ఓం శ్రీమాత్రే నమః అని 3 సార్లు అనుకుని తర్వాత పాలు పొంగల్ చేయాలన్నమాట. సో, ఇప్పుడు అగ్నిదేవుడికి నమస్కారం చేసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఓం అగ్నిదేవాయ విధమహే జాతవేదాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోద్యత అని 3 సార్లు అనుకుని అప్పుడు పొయ్య వెలిగించుకోవాలండి. అగ్నిని మన శరీరంలో ఆరోగ్యకరమైన ప్రాణశక్తిగా పరిగణిస్తారు కాబట్టి అగ్ని మన ఆరోగ్య స్థితిని నిర్ణయిస్తుంది. అంత గొప్ప శక్తి ఉన్న అగ్నిదేవుణ్ణి ఎటువంటి అనర్థాలు కలగకుండా నువ్వే కాపాడాలని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు పాలు పొంగించడం కోసం ఒక ఇత్తడి లేదా స్టీల్ పాత్రను తీసుకుని శుభ్రంగా కడిగి పాత్ర చుట్టూ పసుపు రాసి కుంకుమతో 3 లేదా 5 బొట్లు పెట్టి పాలు కాచి పొంగిన తరువాత అందులో పొంగల్ కోసం కడిగి పెట్టుకున్న బియ్యం, కందిపప్పు వేసి పొంగలైతే తయారు చేసుకోవాలండి. ఇక్కడ పాలు పొంగల్ చేసేటప్పుడు స్టవ్ పాడైపోద్ది అని చెప్పి అయితే అనుకోకూడదు. పాలు పొంగాలి, పొంగితేనే మనకి మంచి అగ్నిదేవుడికి శాంతి కలుగుతుంది. సో, లాస్ట్‌లో ఇంకా బెల్లం వేసి, నట్స్ వేసి దేవునికి నైవేద్యం కోసం పొంగల్ తయారు చేస్తాము. ఇప్పుడు 4 బర్నర్స్ ముందు రావి ఆకుల్లో పొంగల్ ప్రసాదం పెట్టి అగ్నిదేవుణ్ణి చల్లగా కాపాడమని నమస్కారం చేసుకుంటాము. చివరిగా ప్రదక్షిణం చేసి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలి. జనరల్‌గా కొత్త పొయ్యి వెలిగించేటప్పుడు లేకపోతే పాలు పొంగల్ తయారు చేసేటప్పుడు ఇంటి ఆడపిల్లలు లేదా ఆడపడుచుల చేత చేపిస్తే చాలా మంచిది. ఆడపిల్లలు పాలు పొంగించినందుకు గాను కొత్త పొయ్యి మీద డబ్బులుగా కానుక ఇవ్వడం అనేది మన సాంప్రదాయం.
సో ఈ విధంగా అయితే మనం కొత్త పొయ్యి తీసుకున్నప్పుడు పూజనైతే చేసుకోవాలి. వీడియోని ఎండ్ వరకు చూసారంటే తప్పకుండా మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపించి ఇన్ఫర్మేటివ్గా ఉంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. బాయ్.